Hi friends, welcome back to our spoken English class. Today we are learning about structures which are remaining in our class. Okay, let's start. First structure, shell. SHALL. Okay, where we will use this shell. అంటే మనం షెల్ని ఎక్కడ వాడతాము అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క ఫ్రేమ్ అంటే అంతకుముందు స్ట్రక్చర్ అనుకున్నాం కదా, ఇప్పుడు దీని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ అనమాట. వాక్యము ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ దాంట్లో సబ్జెక్ట్ అనేది వస్తుంది, సబ్జెక్ట్ పక్కనే షెల్ అనేది వాడతాం. నెక్స్ట్ V1 వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వాడతాము. నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి. ఓకే, వేర్ we will use this shell. It can be used in future tense to express an action. అంటే ఇది మనం ఫ్యూచర్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాము. టు ఎక్స్ప్రెస్ యాక్షన్, ఒక పనిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్యూచర్ టెన్స్లో వాడే స్ట్రక్చర్ని షెల్. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే ఐ షెల్ రైట్ ఏ లెటర్ టు హర్. నేను ఆమెకు ఉత్తరం రాస్తాను. ఐ షెల్ రైట్ అంటే ఇది ఫ్యూచర్లో చేసేది కాబట్టి ఫ్యూచర్లో జరిగే ఏ వర్క్ అయినా మనం షెల్ అనేది వాడాలి. ఓకే, నెక్స్ట్ దే షెల్ గో టు తిరుపతి నెక్స్ట్ వీక్. దే షెల్ గో టు తిరుపతి నెక్స్ట్ వీక్. వాళ్ళు వచ్చే వారం తిరుపతికి వెళ్తారు. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో కూడా చూడండి. ఐ షెల్ క్లోజ్ ద డోర్ అంటే నేను డోర్ మూసివేస్తాను. ఆ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ తీసుకుంటే షెల్ ఐ క్లోజ్ ద డోర్, నేను తలుపు మూసివేయాలా. ఇలాగే పాజిటివ్ స్టేట్మెంట్స్లో ఎలా వస్తుంది, ఐ షెల్ క్లోజ్ వస్తుంది. ఇక్కడ ఇంటరాగేటివ్ కిందకి వస్తే మనం షెల్ అనేది ముందు వస్తుంది. షెల్ ఐ క్లోజ్ ద డోర్, నేను తలుపు మూసివేయాలా. నెక్స్ట్ విచ్ బుక్ షెల్ ఐ టేక్, నేను ఏ పుస్తకము తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రేమ్ చూస్తే ఫస్ట్ మనం సబ్జెక్ట్ వస్తుంది అనుకున్నాం. సబ్జెక్ట్ ఇదంతా మనకు పాజిటివ్ స్టేట్మెంట్స్లోనే వస్తుంది. అదే మనకు ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్లోకి వచ్చేసరికి మనకు క్వశ్చన్ విచ్ అనేది ఫస్ట్ వచ్చింది. ఇక్కడ విచ్ బుక్ షెల్ ఐ టేక్, నేను ఏ పుస్తకం తీసుకోవాలి. ఓకే, ఇలాగే మనం షెల్ అనేది ఫ్యూచర్ టెన్సెస్ సంబంధించిన వాటిల్లో వాడతాం. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైనా కానీ మనం షెల్లే వాడాలి. నెక్స్ట్ మైట్, MIGHT మైట్. ఇది కూడా సేమ్, ఫ్రేమ్ ఇది సేమ్. అంతకుముందు షెల్ ప్లేస్లో మైట్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ విచ్ ఆర్ డౌట్ఫుల్. అండ్ మనకు కొద్దిగా డౌట్గా ఉన్న వాటిని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం ఇది వాడతాం, మైట్. హీ మైట్ కమ్ నౌ, అతను ఇప్పుడు రావచ్చు. హీ మే, అది కూడా మే అనేది కూడా వాడతాం మనం. హీ మే కమ్, హీ మైట్ కమ్. ఓకే, ఇదంతా మనం డౌట్ఫుల్ అనమాట, అతను రావచ్చు రాకపోవచ్చు కాబట్టి హీ మైట్ కమ్ నౌ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ ఇట్ మైట్ రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడవచ్చు. ఇట్ మైట్. హీ మైట్ బికమ్ ఎమ్మెల్యే, అతను ఎమ్మెల్యే కావచ్చు. షీ మైట్ గో టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్ళవచ్చు. యు మైట్ స్పీక్ ఇంగ్లీష్ ఆఫ్టర్ 30 days, మీరు 30 days 30 రోజుల తర్వాత ఇంగ్లీషు మాట్లాడవచ్చు. యు మైట్, మే ఆర్ మైట్. ఓకే, మే గురించి నెక్స్ట్ ముందు వస్తుంది, నేర్చుకుందాం. ఓకే, ఇది అనమాట. ఈ విధంగా మైట్ అనేది మనం టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ విచ్ ఆర్ డౌట్ఫుల్.
నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైనా కానీ మనం మైట్ వాడతాము. నెక్స్ట్ విల్, ఇది చూడండి, ఇది కూడా షెల్ లాగా విల్ను కూడా ఫ్యూచర్ యాక్షన్స్కి వాడతాము. ఐ విల్ రైట్ ఎన్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్, నేను వచ్చే నెలలో పరీక్ష రాస్తాను. హీ విల్ కన్సల్ట్ ఏ డాక్టర్ టుమారో, అతను రేపు డాక్టర్ని సంప్రదిస్తారు. హీ విల్ బికమ్ ఏ కలెక్టర్ ఇన్ ఫ్యూచర్, అతను భవిష్యత్తులో కలెక్టర్ అవుతాడు. ఓకే, ఈ విధంగా విల్ అంటే గలగడం అనమాట, చేయగలగడం. ఫ్యూచర్లో అతను చేస్తాడు, ఆమె చేస్తుందని చెప్పేది విల్. ఈ విల్. శివ విల్ పే స్కూల్ ఫీ టుమారో, శివ రేపు స్కూల్ ఫీజు కట్టేస్తాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కూడా మనం విల్ వాడతాము. ఓకే, నెక్స్ట్ వుడ్. ఈ వుడ్ అనేది చూడండి, ఇట్ కెన్ బి యూజ్ టు వెన్ వీ టాక్ ఇన్ ఏ పొలైట్ మేనర్, మనం కొద్దిగా మర్యాదపూర్వకంగా మాట్లాడేటప్పుడు మనం వుడ్ అనేది వాడతాం. ఓకే, ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ, ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. షీ వుడ్ లైక్ టు గో టు హైదరాబాద్, ఆమె హైదరాబాద్ వెళ్ళాలనుకుంటోంది. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సహాయం చేస్తారా. చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్స్, స్ట్రక్చర్స్ అనేవి ముందు వస్తాయి. ఓకే, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సహాయం చేస్తారా. ఇక్కడ మనం మామూలుగా పాజిటివ్ స్టేట్మెంట్స్ మాట్లాడితే యూ వుడ్ హెల్ప్ మీ, ప్లీజ్ యూ వుడ్ హెల్ప్ మీ అంటే మీరు మాకు సహాయం చేయాలి. ఓకే, దాన్నే వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని ఇంటరాగేటివ్లో దయచేసి నాకు సహాయం చేస్తారా అని వస్తుంది. వుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ బుక్, దయచేసి మీ పుస్తకం ఇస్తారా. ఈ విధంగా వుడ్ని మనం పొలైట్ మేనర్లో ఏదైనా అడగాలన్నా చెప్పాలన్నా కూడా వాడాలి. నెక్స్ట్ విల్ బి. చూడండి, ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ అవర్ ఫ్యూచర్ కంటిన్యూస్ వర్క్స్ అండ్ సిచ్యుయేషన్స్, అంటే మనం భవిష్యత్తులో చేసే వర్క్స్, సందర్భాల గురించి మాట్లాడేటప్పుడు విల్ బి. చూడండి, ఐ విల్ బి బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉంటాను. బి అనేది వస్తున్నప్పుడు సెంటెన్స్ మారిపోతుంది. ఐ విల్ డూ దట్ వర్క్, నేను ఆ పని చేయగలను. ఫ్యూచర్లో ఎలాంటి వాటి గురించి ఓన్లీ విల్ అంటాము, విల్ వాడతాము. ఇక్కడ విల్ బి అనేది ఐ విల్ బి బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉంటాను. దే విల్ బి ఇన్ అమెరికా నెక్స్ట్ వీక్, వారు వచ్చే వారం అమెరికాలో ఉంటారు. ఫ్యూచర్ యాక్షన్స్ ఇవన్నీ. షీ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్, వచ్చే నెలలో ఆమె పరీక్షలకు సిద్ధమవుతోంది. ఓకే, ఐ విల్ బి ఫ్రీ టుమారో, నేను రేపు ఖాళీగా ఉంటాను. ఈ విధంగా ఫ్యూచర్ వర్క్స్ గురించి తెలియజేసేటప్పుడు కూడా మనం విల్ బి అనే వాడాలి. ఓకే, నెక్స్ట్ మస్ట్. ఇట్ కెన్ బి యూజ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ మస్ట్ బి డన్, ఖచ్చితంగా చేసే పనుల గురించి చెప్పేటప్పుడు మస్ట్ అనేది వాడతాం. ఐ మస్ట్ గో నౌ, నేను ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. వీ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ అవర్ ఫ్యూచర్, మనం భవిష్యత్తు కోసం మనం ఇంగ్లీషు తప్పనిసరిగా నేర్చుకోవాలి. వీ మస్ట్. హీ మస్ట్ డూ దిస్ జాబ్ ఫర్ హిజ్ ఫ్యామిలీ, అతను తన కుటుంబం కోసం ఈ పని ఖచ్చితంగా చేయాలి. మస్ట్ అంటే ఖచ్చితంగా చేయడం అనమాట. వీ మస్ట్ ఫాలో గుడ్ హ్యాబిట్స్ ఇన్ అవర్ లైఫ్, మనం మన జీవితంలో మంచి అలవాట్లను పాటించాలి. ఓకే, ఈ విధంగా మస్ట్ అనేది తప్పనిసరిగా చేసే పనుల గురించి చెప్పేటప్పుడు మస్ట్ అనేది వాడతాం. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కూడా మస్ట్ సేమ్. నెక్స్ట్ షుడ్. ఇట్ కెన్ బి యూజ్డ్ టు టెల్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫంక్షన్స్, మన కర్తవ్యం గురించి మాట్లాడేటప్పుడు షుడ్ అనేది వాడతాం.
అంటే నువ్వు అది చేయాలి ఇది చేయాలని. ఓకే, ఐ షుడ్ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళాలి. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్, మనము మన పెద్దలను గౌరవించాలి. వీ షుడ్ స్పీక్ పొలైట్లీ, మనం మర్యాదగా మాట్లాడాలి. వీ షుడ్ గో టు కాలేజ్ రెగ్యులర్లీ, మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా మనం రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడే సెంటెన్స్లలో మనం షుడ్ అనేది వాడతాం. ఓకే, నెక్స్ట్ కెన్. వీ కెన్ యూజ్ దిస్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఎబిలిటీ ఆర్ స్కిల్, మనం చేయగలము అని చెప్పే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పేటప్పుడు కెన్ అనేది వాడతాం. ఓకే, హీ కెన్ పాస్ బీటెక్ దిస్ ఇయర్, అతను ఈ సంవత్సరం బీటెక్ పాస్ అవుతాడు. హీ కెన్ అవ్వగలడు. ఓకే, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, నేను ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగలను. ఐ క్యాన్, నేను చేయగలను అన్నమాట. ఐ కెన్ అంటే చేయగలను. ఐ కెన్ స్పీక్, నేను మాట్లాడగలను. ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అంటే క్లియర్గా లేకపోతే అనర్గళంగా, ఈ విధంగా. హీ కెన్ రన్ ఫాస్ట్లీ, అతను వేగంగా పరిగెత్తగలడు. మై ఫ్రెండ్ కెన్ బికమ్ ఎమ్మెల్యే ఇన్ నెక్స్ట్ ఎలక్షన్స్, నా స్నేహితుడు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాగలడు. ఓకే, ఈ విధంగా చేయగలడు, చేయగలము అనే వాటి గురించి చెప్పేటప్పుడు ఈ కెన్. ఓకే, నెక్స్ట్ కెనాట్, చేయలేము అనే వాటి గురించి కెనాట్ అనేది పెట్టాలి. ఈ కెనాట్ పాస్ బీటెక్ దిస్ ఇయర్, అతను ఈ ఏడాది బీటెక్ పాస్ కాలేడు ఎందుకంటే అతను చదవలేడు. ఈ కెనాట్ హెల్ప్ యూ, ఐ కెనాట్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయలేను. ఓకే, ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, నాకు ఇంగ్లీష్ మాట్లాడడానికి అనర్గళంగా రాదు, నేను ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడలేను అలా. ఓకే, హీ కెనాట్ రన్ ఫాస్ట్లీ, అతను వేగంగా పరిగెత్తలేడు. పరిగెత్తగలడు అనేది ఏం చెప్తాము, హీ కెన్ రన్ అంటాం. అతను పరిగెత్తలేడు అంటే హీ కెనాట్ రన్. నెక్స్ట్, మై ఎమ్మెల్యే కెనాట్ బికమ్ ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్స్, నా స్నేహితుడు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలేడు. ఈ విధంగా అవ్వని వాటి గురించి చెప్పేటప్పుడు కెనాట్ అంటాం. ఓకే, నెక్స్ట్ కుడ్. we use this to express our past ability, అంటే గతంలో జరిగిన వాటి గురించి చెప్పే వాటి గురించి వాడేటప్పుడు కుడ్ అనేది వాడతాము. ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్ పొలైట్లీ, ఏమైనా ప్రశ్నలు మనం మర్యాదపూర్వకంగా అడాలంటే కుడ్ అనేది వాడతాం. ఓకే, హీ కుడ్ పాస్ ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్, అతను గత సంవత్సరం ఇంటర్మీడియట్ పాస్ కాగలడు. ఇదంతా గతం గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, ఐ కుడ్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ 10th క్లాస్, 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోగలిగాను నేను. ఐ కుడ్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ 10th క్లాస్, 10వ తరగతిలో నేను మంచి మార్కులు తెచ్చుకోగలిగాను. షీ కుడ్ రైట్ ద ఎగ్జామ్ వెరీ వెల్, ఆమె పరీక్ష బాగా రాయగలదు. హీ కుడ్ డాన్స్ వెరీ వెల్ ఎస్టర్డే, అతను నిన్న బాగా డాన్స్ చేయగలడు. ఓకే, ఈ విధంగా సబ్జెక్టు ఏదైనా కూడా మనం కుడ్ అనేది వాడచ్చు. నెక్స్ట్ కుడ్ నాట్, మనం చేయలేని పనులు, పాస్ట్ ఇన్ఎబిలిటీ. ఇట్ ఈస్ ఆల్సో టు ఇండికేట్ అవర్ పాస్ట్ యాక్షన్స్ విచ్ కుడ్ నాట్ బి ఫినిష్డ్, అంటే అవ్వని పనుల గురించి చెప్పేటప్పుడు మనం కుడ్ నాట్ అనేది విరివిగా వాడుతుంటాం అన్నమాట. ఈ కుడ్ నాట్ పాస్ ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్, గతేడాది ఇంటర్మీడియట్ పాస్ కాలేకపోయాడు. I could not get good marks in 10th class. I could not get good marks in 10th class. నేను 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోలేకపోయాను. She could not write the exam very well. ఆమె పరీక్ష బాగా రాయలేకపోయింది. He could not dance very well yesterday. అతను నిన్న బాగా డాన్స్ చేయలేకపోయాడు. ఓకే, ఈ విధంగా కుడ్ నాట్ని మనం పాస్ట్ యాక్షన్స్లో which could not be finished
ఏవైతే పూర్తిగా చేయలేకపోయామో వాటి గురించి చెప్పేటప్పుడు కుడ్ నాట్ అనేది వాడతాం. నెక్స్ట్ మే. we use this to guess the future actions. భవిష్యత్తులో చేసే పనులని ఊహించే వాటి విషయంలో మే అనేది వాడతాం. ఓకే, మే ఈజ్ ఆల్సో యూజ్ టు టేక్ పర్మిషన్ తీసుకునే వాటి విషయంలో కూడా మనం అడగాల్సి వచ్చినప్పుడు మే అనేది వాడతాం. అది ఎలాగో ఇప్పుడు ఎగ్జామ్స్లో చూడండి. ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ మే బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు. హీ మే బికమ్ కావచ్చు, కాకపోవచ్చు. ఓకే, హీ మే హెల్ప్ యూ. అతను మీకు సహాయం చేయవచ్చు. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్. దయచేసి నేను లోపలికి రావచ్చా. ఓకే, మే ఐ హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేయవచ్చా. మే ఐ హెల్ప్ యూ, మే ఐ కమ్ ఇన్, మే ఐ రన్, ఇలా అనమాట. ఓకే, మే ఐ స్పీక్ టు యూ. నేను మీతో మాట్లాడవచ్చా, ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ మేబీ. we use this to a person or thing is somewhere. ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ ఉండొచ్చు అని చెప్పే వారి గురించి మాట్లాడేటప్పుడు మేబీ వాడతాం. షీ మే బీ ఇన్ డ్యూటీ నౌ. ఆమె ఇప్పుడు డ్యూటీలో ఉండవచ్చు, మేబీ. ఓకే, హీ మే బీ ఇన్ సినిమా థియేటర్ నౌ. అతను ఇప్పుడు సినిమా థియేటర్లో ఉండవచ్చు. దే మే బీ హర్ ఫ్రెండ్స్. వారు ఆమె స్నేహితులు కావచ్చు. ఓకే, యువర్ బుక్స్ మే బీ అవైలబుల్ ఇన్ ముంబై. మీ పుస్తకాలు ముంబైలో అందుబాటులో ఉండవచ్చు. హీ మే బీ బిజీ నౌ. అతను ఇప్పుడు బిజీగా ఉండవచ్చు. ఓకే, ఈ విధంగా ఉండవచ్చు, చేయవచ్చు, కావచ్చు, అవ్వచ్చు, ఇలాంటివన్నీ మాట్లాడేటప్పుడు మేబీ. ఓకే, నెక్స్ట్ లెట్. we use this to speak with request and to take permission. రిక్వెస్ట్ అంటే కొద్దిగా బ్రతిమాలుతున్నట్టుగా అనమాట. మనం బ్రతిమాలుతున్నట్టుగా మాట్లాడే విషయంలో అండ్ మనం పర్మిషన్ తీసుకునే విషయంలో లెట్ అనేది వాడతాము. ఎగ్జాంపుల్ చూస్తే లెట్ మీ స్పీక్. నన్ను మాట్లాడనివ్వండి. లెట్ దెమ్ ప్లే. వారిని ఆడనివ్వండి. లెట్ హర్ ప్లే గేమ్. ఆమెను ఆట ఆడనివ్వండి. లెట్ అస్ నో. మమ్మల్ని తెలుసుకో నువ్వు. ఓకే, లెట్ హిమ్ స్లీప్. అతన్ని నిద్రపోనివ్వండి, ఇలా అనమాట. లెట్ దెమ్ ప్లే. వారిని ఆడనివ్వండి. లెట్ దెమ్ గో. వారిని వెళ్ళనివ్వండి, ఇలాగ. నెక్స్ట్ లెట్ మీ గో. నన్ను వెళ్ళనివ్వు, ఇలా అనమాట. ఓకే, డోంట్ అంటే డూ నాట్ అనమాట. we use this to reject the works and also use it to tell negative habits. మనం పనులను కొద్దిగా చేయొద్దు అని చెప్పే విషయంలో డోంట్ అంటే వాడతాం. అండ్ ఆల్సో యూజ్ టు టెల్ నెగటివ్ హ్యాబిట్స్ అంటే మన అలవాట్లు, నెగిటివ్ అలవాట్ల గురించి చెప్పేటప్పుడు డోంట్ అంటాం. ఐ డోంట్ కమ్. నేను రాను. షీ డజంట్ టేక్ ఆల్కహాల్. ఆమె మద్యం తీసుకోదు. షీ డోంట్ అన్నాం ఇక్కడ, ఎందుకంటే షీ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి డజ్ అని వస్తుంది. షీ డజంట్ టేక్ ఆల్కహాల్. ఆమె మద్యం తీసుకోదు. వీ డోంట్ వాచ్ మూవీస్. మేము సినిమాలు చూడము. దే డోంట్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ. వారు పాఠశాలకు సక్రమంగా రావడం లేదు, లేకపోతే రారు. ఓకే, ఐ వి యూ దే అని వచ్చినప్పుడు డోంట్ అని వస్తుంది. హీ షీ ఇట్ అని వచ్చినప్పుడు డజంట్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనం టెన్సెస్లో నేర్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ సంబడి ఆర్ సమ్వన్. we use this when we don't know the name of third person. అంటే మనకు మూడో వ్యక్తి గురించి తెలియనప్పుడు మనం వారి గురించి చెప్పేటప్పుడు సంబడి ఆర్ సమ్వన్ అనేది మనం మాట్లాడుతూ ఉంటాం. సంబడి ఈస్ టాకింగ్ దేర్. సంబడి ఈస్ టాకింగ్ దేర్. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. ఇక్కడ పర్సన్ పేరు తెలియదు.
సంబడి ఈజ్ కమింగ్, ఎవరో వస్తున్నారు. సంబడి హ్యాస్ టోల్డ్ మీ, ఎవరో నాకు చెప్పారు. సంబడి హ్యాస్ టేకెన్ మై పర్స్, ఎవరో నా పర్సు తీశారు. ఓకే, ఈ విధంగా పర్సన్ ఎవరో తెలియనప్పుడు సంబడి ఆర్ సమ్వన్ అంటాం మనం. ఓకే, సమ్వన్ ఈజ్ మేకింగ్ నాయిస్, ఎవరో శబ్దం చేస్తున్నారు. ఇలా అన్నమాట. సంబడి ఆర్ సమ్వన్ అనేది మాట్లాడవచ్చు. నెక్స్ట్ నోబడి, నో వన్. వీ కెన్ యూజ్ దిస్ వెన్ వీ డోంట్ నో ద నేమ్ ఆఫ్ థర్డ్ పర్సన్. ఇది కూడా థర్డ్ పర్సన్ ఎవరు తెలియనప్పుడు నోబడి, నో వన్ అనొచ్చు. నోబడి ఈజ్ టాకింగ్ టు మీ, నాతో ఎవరు మాట్లాడట్లేదు. ఓకే, నోబడి ఈజ్ కమింగ్ నౌ, ఇప్పుడు ఎవరు రావడం లేదు. నోబడి విల్ అటెండ్ టు దట్ మీటింగ్ టుమారో, రేపు ఆ సమావేశానికి ఎవరు హాజరు కారు. ఓకే, ఈ విధంగా ఎవరు లేనప్పుడు నోబడి అనేది మాట్లాడతాం మనం. ఓకే, నోబడి హ్యాస్ కమ్ టు కాలేజ్ టుడే, ఈరోజు ఎవరు కాలేజీకి రాలేదు. ఈ విధంగా నోబడి ఆర్ నో వన్ అనేది మనం వాడతాం. నెక్స్ట్ ఇట్స్ టైమ్. we use this when we are going to start a work. ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మనం ఇట్స్ టైమ్ అనేది వాడతాం. అది అలాగే చూడండి. ఇట్స్ టైమ్ టు గో టు కాలేజ్, ఇది కాలేజీకి వెళ్ళే సమయం. ఇట్స్ టైమ్ టు గో టు కాలేజ్. ఇట్స్ టైమ్ టు స్లీప్, ఇది నిద్రించు సమయము. ఇట్స్ టైమ్ టు ఈట్, ఇది తినడానికి సమయం. సో లెట్స్ ఈట్, అలా అన్నమాట. ఇట్స్ టైమ్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్, ఇది పరీక్షలకు సిద్ధమయ్యే సమయము. ఈ విధంగా ఇట్స్ టైమ్ అనేది మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్తాం. నెక్స్ట్ ఐఎమ్ స్టిల్, ఇక్కడ స్టిల్ అనేది మనం ఇంకొక స్ట్రక్చర్ ఉంది. ఈ స్టిల్ అనేది ఇంకా పని జరుగుతున్నప్పుడు మనం స్టిల్ అనేది వాడతాం. ఐఎమ్ స్టిల్ డూయింగ్ హోంవర్క్, నేను ఇంకా హోంవర్క్ చేస్తున్నాను. షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్, ఆమె ఇంకా నిద్రపోతుంది. స్టిల్ అంటే ఇంకా చేస్తుండడం అనమాట. ఓకే, దేవర్ స్టిల్ రన్నింగ్ ఆన్ రోడ్స్, ఇంకా రోడ్లపై నడుస్తున్నాయి. ఓకే, హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ యాజ్ అ టీచర్, ఇప్పటికీ అతను టీచర్గా పనిచేస్తున్నాడు. ఈ విధంగా స్టిల్ వాడతాం.